The Lord told me ప్రభు నాకేం చెప్పారంటే that He is going to build everything for you. ఆయన మీకోసం సమస్తమును నిర్మాణము చేయనయున్నారు. Whatever is broken in your life, ఏదైతే మీ జీవితంలో బ్రద్దలైందో, whatever obstacle that has been there for you to have a building a life and a future, మీ జీవిత భవితవ్య నిర్మాణానికి ఏదైతే అభ్యంతర కారకముగా ఇప్పటి వరకు ఉండి ఉన్నదో, God said, I will build it for my children. దేవుడు సెలవిస్తున్నారు, వాటిని తొలగించిన బిడ్డల కోసం వాటిని నిర్మాణం చేస్తాను. In Hebrews 3 and verse 4, హెబ్రీ పత్రిక 3:4 the Bible says, బైబిల్ ఏమని చెప్తోందంటే, God is the builder of everything. సమస్తమును కట్టినవాడు దేవుడే. God is the builder of everything. సమస్తమును కట్టి ఉన్నవాడు God దేవుడే. will build everything for you. దేవుడు మీకోసం సమస్తమును కట్టేవాడై ఉన్నారు. He will build up everything for you. ఆయన మీకోసం సమస్తమును నిర్మాణము చేయువాడు. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. God will build everything for you. దేవుడు మీకోసం సమస్తమును నిర్మాణము చేస్తారా? Today God says, ఈ రోజున దేవుడు సెలవిస్తున్నాడు, I will build your house. నేను మీ గృహాన్ని నిర్మాణం చేస్తాను. Amen. ఆమేన్. In 2 Samuel 7 and verse 11, రెండవ సమూయేలు గ్రంథము 7:11 God said to David, దేవుడు దావీదుకు సెలవిస్తున్నాడు, David, దావీదు, you wanted to build a house for me. నీవు నా కోసం ఇల్లు కట్టాలనుకుంటున్నావు. I will build a house for you. నేను నీ కోసం గృహాన్ని నిర్మాణం I చేస్తాను. will build your house. నేను నీ గృహాన్ని నిర్మాణం చేస్తాను. Today God promises ఈ you, రోజున దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు, I will build your house. నేను మీ గృహాన్ని నిర్మాణం చేస్తాను. Amen. ఆమేన్. I will build your family. నేను మీ కుటుంబాన్ని నిర్మాణం చేస్తాను. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Tonight that grace is coming upon you from the Lord Jesus. ఈ రాత్రి ప్రభువైన యేసు చెంత నుంచి ఆ కృప మీ మీదకు వచ్చేస్తోంది. All right. మంచిది. What is the house that God builds? దేవుడు నిర్మాణము చేసే గృహము ఎలాగున ఉంటుంది? God does not dwell in the buildings built by man. దేవుడు మానవాళి హస్తకృతాలైన ఆలయములలో నివాసము చేయడు. God lives in the hearts of his people. దేవుడు తన ప్రజల హృదయములలో నివసించువాడు. So God says, కనుక దేవుడు సెలవిస్తున్నాడు, I will build you as my temple. నేను మిమ్మును నా ఆలయములుగా నిర్మాణము చేస్తాను. I will build you as the temple of the Holy Spirit. నేను మిమ్మును పరిశుద్ధాత్మకు ఆలయముగా నిర్మాణము చేస్తాను. Yes, he is going to build every one of us as the temple of the Holy Spirit. అవును, ఆయన మనలో ప్రతి వారిని పరిశుద్ధాత్మక ఆలయముగా నిర్మాణము చేయనయున్నారు. As the temple of God. దేవుని ఆలయముగా. 1 Corinthians 3:16. మొదటి కొరింథీ పత్రిక 3:16. 1 Corinthians 6:19. అలాగే మొదటి కొరింథీ పత్రిక 6:19. These verses bring this promise to us. ఈ వచనాలు ఈ వాగ్దానాన్ని మనకు తీసుకొస్తూ ఉన్నాయి. Today you may say, I am a useless ఈ person. రోజున మీరు అనుకోవచ్చు, నేను పనికిరాని వాడిని కదా. Or you may say, I don't feel the presence of God at all. లేకపోతే దేవుని సన్నిధి అనుభూతి నాకే మాత్రం కలగడం లేదు Or కదా. you may say, I'm desperate, weak, and I'm not having any spiritual power. లేకపోతే నిరాశలో బలహీనంగా ఉండి ఆత్మశక్తి లేకుండా ఉన్నాను కదా. So I'm not able to get anything from God. కనుక దేవుని యొద్ద నుంచి ఏది పొందలేకపోతున్నాను. I am a failure. నేను ఓటమి పాలయ్యాను. I've been having losses. నేను నష్టాలు పొందుకుంటూ ఉన్నాను. Nobody understands me. ఎవరు నన్ను అర్థం చేసుకోవడం My లేదు. life is miserable. నా జీవితం దుఃఖభరితంగా ఉంది. Cheer up tonight. రాత్రి ధైర్యము తెచ్చుకోనండి. God says, దేవుడు సెలవిస్తున్నాడు, I will honor you, my son, my daughter, who has come to see me. నా కుమారుడా, నా కుమార్తె, నన్ను చూడడానికి వచ్చావు గనుక నేను నిన్ను ఘనపరచుదును. I will make you my temple. నేను నిన్ను నా ఆలయముగా చేయుదును. Yes, my temple. అవును, నా ఆలయముగా. When people see you, ప్రజలు మిమ్మును చూచినప్పుడు, when the devil sees you, అపవాది మిమ్మును చూచినప్పుడు they will say, వారేమంటారంటే, this is the temple of God. ఇది దేవుని ఆలయం. This Nagarjuna is the temple of God. ఈ నాగార్జున అనేవాడు దేవుని This ఆలయం. Salome is the temple of God. ఈ సలోమి దేవుని యొక్క ఆలయం. This Rakshana is the temple of the Holy ఈ Spirit. రక్షణ పరిశుద్ధాత్మకు ఆలయం. What a great joy. ఎంత గొప్ప సంతోషం. Yes, God is going to transform you and build you as his temple. అవును, దేవుడు మిమ్మల్ని రూపాంతరపరిచి ఆయన ఆలయముగా నిర్మాణము Are చేయనయ్యున్నారు. you not happy? మీరు సంతోషంగా లేరా? Tell the Lord, thank you, Jesus. చెప్పండి, చెప్పండి, యేసయ్యా మీకు వందనములు. Everybody raise your hands and say, thank you, Jesus. అందరూ రెండు చేతులు పైకి చాపి చెప్పండి, యేసయ్యా మీకు వందనములు.
You're making me your temple. మీరు నన్ను మీకు ఆలయంగా చేస్తున్నారు. I am not going to be a wasted person. నేను వృధాగా ఉంచబడ్డ వ్యక్తిని కాను. I am not going to be a despised person anymore. నేను ఇక మీదట తృణీకరించబడ్డ వ్యక్తిగా ఉండను. I am going to have a glorious future. నేను మహిమవంతమైన భవితవ్యాన్ని కలిగి ఉంటాను. God is building me as His temple. దేవుడు నన్ను తన ఆలయముగా రూపొందిస్తూ ఉన్నాడు. Tonight you will become God's temple. ఈ రాత్రి మీరు దేవునికి ఆలయం వంటి వారు అవుతారు. Yes, my friend. అవును నా స్నేహితులారా. How does God build you as His temple? దేవుడు ఎలాగున మిమ్మును తన ఆలయముగా నిర్మాణం చేస్తారు? First He puts the foundation. మొట్టమొదటిగా ఆయన పునాది వేస్తారు. Firstly, the foundation for you to become God's temple is going to be built. మొదటిగా మీరు దేవుని ఆలయముగా నిర్మాణం కావడానికి పునాది వేయబడుతోంది. What is that foundation? ఆ యొక్క పునాది ఏమిటి? Who is that foundation? ఎవరు ఆ యొక్క పునాది? 1 Corinthians 3:11 says, మొదటి కొరింథీ పత్రిక 3:11 ఏం చెప్తుందంటే, Jesus Christ is the foundation of your life for you to be the temple of God. మీ జీవితం దేవుని ఆలయముగా నిర్మాణం కావడానికి యేసు క్రీస్తు ఆ యొక్క పునాది అయ్యున్నారు. He himself is the foundation. ఆయనే స్వయముగా పునాది అయ్యున్నారు. For you to have Jesus as the foundation, మీరు యేసును పునాదిగా కలిగి ఉండు నిమిత్తం He has paid the price, ఆయన క్రయధనము so చెల్లించారు. that the foundation of your life will be strong as ever. తద్వారా మీ జీవిత పునాది ఎల్లప్పటికీ స్థిరమైందిగా ఉంటుంది. I've said this story many times. నేను ఈ కథనం అనేక సార్లు చెప్పి ఉన్నాను. There was a big earthquake in Japan. జపాన్ దేశంలో పెద్ద భూకంపం సంభవించింది. Every building fell, ప్రతి భవనం పడిపోయాయి. but only one big palace just stood. కానీ ఒక్క రాజభవంతి మాత్రం అలాగే నిలబడింది. It was the palace of a rich man. అదొక ఐశ్వర్యవంతుని భవనం. So the researchers, geologists of the whole world came to see the foundation on which that building was built. కనుక శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు దేని మీద ఈ భవనం నిర్మాణం చేయబడిందో అని త్రవ్వి చూడడానికి వచ్చారు. They said, what is that special foundation which has made this castle to stand when all the buildings have fallen? వారు ఏమనుకున్నారంటే, అన్ని భవనాలు కుప్పకూలిపోయాయి గాని ఈ రాజభవనం కూలిపోకపోవడానికి ఏ పునాది కారణమయ్యున్నది? They dug and reached the foundation. వారు త్రవ్వి పునాదిని చేరుకున్నారు. They found a skeleton at the place where the headstone was being placed. ఆ పునాది రాయి వేయబడ్డ దగ్గర ఒక అస్థి పంజరాన్ని వారు కనుగొన్నారు. Some gold coins were there. అక్కడ కొన్ని బంగారు నాణేలు కూడా ఉన్నాయి. So they read all the old manuscripts కనుక వారు పాత పురాతన ప్రతులన్నీ చదివారు. and they found వారు ఏం కనుక్కున్నారంటే, when a rich man would build his palace ఒక ఐశ్వర్యవంతుడు తన యొక్క రాజభవనం నిర్మాణం చేసేటప్పుడు during those old times, ఆ యొక్క పాత రోజుల్లో he would call the most trusted, perfect servant to come and lie down as the cornerstone for his house. తనకున్న సేవకుల్లో అత్యంత నమ్మకమైన లోపరహితమైన వ్యక్తిని పునాది రాయిగా ఉండడానికి పిలిచేవాడు. And on him the castle would be built. అతని మీద ఆ రాజభవనం నిర్మాణం చేయబడేది. And the man would say, ఆ వ్యక్తి ఏమనేవాడంటే, he would not cry, అతను ఏడవడు, he would not lament, అతను విలపించడు. he would say, అతను ఏమంటాడంటే, my master has chosen me amongst all the servants. నా యజమాని సేవకులందరిలో నన్నే ఎంపిక చేసుకున్నాడు. I am the most trusted person. నేనే అత్యంత నమ్మకమైన వాడిని. How much my master has honored me. నా యజమాని నన్ను ఎంత ఘనపరిచాడు. And he would come and lie down, ఆ విధంగా అనుకుని వచ్చి పడుకునేవాడు. all alive. సజీవంగానే The castle would be built on him. ఆ యొక్క భవనం నిర్మాణం చేసేసేవారు. He would die, అతను చనిపోయేవాడు, but his master would live. కానీ అతని యజమాని జీవించేవాడు. Today, my friends, ఈ రోజున నా స్నేహితులరా, the most trusted one, అత్యంత నమ్మకస్తుడైన వాడు Jesus Christ, యేసు క్రీస్తు came as a servant సేవకునిగా వచ్చాడు. to come and give his life for us. తన ప్రాణాన్ని మన కోసం సమర్పించడానికి He said, let me go. ఆయన అన్నాడు, నన్ను వెళ్ళనివ్వండి, Lay on the cross. ఆ యొక్క శిలువ మీద పరుండు పెట్టనివ్వండి. Let my son's life be built on it. నా కుమారుని జీవితం దాని మీద నిర్మాణం Let కావాలి. my daughter's life be built on it. నా కుమార్తెల జీవితం దాని మీద నిర్మాణం Let me కావాలి. die, నన్ను మరణించనివ్వండి, but let my child live. కానీ నా బిడ్డను జీవింపనివ్వండి. He has looked at you వారు నీ వైపు చూశారు. and he said, let my child live. ఆయన అంటున్నాడు, నా బిడ్డ జీవించాలి, Let me die. నన్ను చనిపోనివ్వండి, Let me die. నన్ను చనిపోనివ్వండి. The perfect God
పరిపూర్ణుడైన దేవుడు, blemishless God, నిందారహితుడైన దేవుడు, holiness in every way. ప్రతి చోట పరిశుద్ధత ఉన్నవాడు Jesus Christ యేసుక్రీస్తు was born through the seed of God and not any sinful man. ఏ పాపగ్రస్త మానవుని ద్వారా కాక దైవ బీజము ద్వారా నరునిగా జనించి ఉన్నవాడు, Formed in the womb of a virgin, కన్యమరియ గర్భములోకి వచ్చారు. ఆయన came వచ్చేసారు as a holy one పరిశుద్ధునిగా, to be the foundation of our life మన జీవితానికి పునాదిగా ఉండు నిమిత్తం through his sacrifice. ఆయన త్యాగము ద్వారా Today ఈ రోజున he says, ఆయన అంటున్నారు, my child, నా బిడ్డ let me into your life. నన్ను మీ హృదయంలోకి రానివ్వు, Let me be the foundation for your life. నన్ను నీ జీవితానికి పునాదిగా ఉండనివ్వు. He's knocking at the door of your heart. ఆయన మన హృదయం అనే తలుపునదు తడుతున్నారు. He is not dead anymore. ఆయనకి మీదట మృతుడు కాడు. He rose up on the third day ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. to be your living foundation, మీ జీవపు పునాదిగా ఉండు to నిమిత్తం, be alive, సజీవునిగా ఉండు నిమిత్తం, to live జీవించడం కోసం, and carry you as the foundation of life. మిమ్మును జీవపు పునాదిగా ఉండి మోయడం కోసం. When Jesus is your foundation, యేసు మీకు పునాదిగా ఉన్నప్పుడు you will also be crucified with Christ. మీరు కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడతారు. You will no longer live yourself, ఇక మీదట మీరు స్వతహాగా జీవించరు, but Christ will live in you. క్రీస్తు మీలో జీవిస్తారు. Praise the Lord. దేవునికి స్తోత్రములు. You will never live for yourself. మీరు మీకోసం అన్నట్టుగా జీవించరు, You'll be crucified along with Christ. మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారు అవుతారు. It'll be Jesus, Jesus, Jesus alone in your life. యేసు 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 మాత్రమే మీ జీవితంలో అన్నట్టుగా The మీరు devil ఉంటారు. may come and tempt you, అపవాది వచ్చి మిమ్మల్ని శోధించవచ్చు, but the Spirit of Jesus will show you the love Jesus has for you. కానీ యేసు యొక్క ఆత్మ మీ పట్ల యేసు కలిగి ఉన్న ప్రేమను మీకు కనుబరుస్తారు. And you will overcome the temptation of the devil. అప్పుడు మీరు అపవాది యొక్క శోధనను జయిస్తారు. Romans 8:26 says, రోమా 8:26 ఏం the చెప్తుందంటే, Holy Spirit helps us in our weakness. పరిశుద్ధాత్ముడు మన బలహీనతల్లో మనకు సహాయం చేస్తారు. Many years ago, చాలా సంవత్సరాల క్రితం Jesus appeared to my father యేసు మా తండ్రి గారికి ప్రత్యక్షమయ్యారు. and he said, my son, ఆయన చెప్పారు, నా you've కుమారుడా, been preaching in the street for 14 years. 14 సంవత్సరాలుగా వీధుల్లో వాక్యాన్ని బోధిస్తున్నావు. But now I am going to put you on the public platform. కానీ ఇక మీద బహిరంగ వేదికల మీద నిన్ను ఉంచబోతున్నా. He was 34 years. అప్పుడు ఆయన వయసు 34 సంవత్సరాలు. And the vision came. దర్శనం వచ్చింది. He was so happy. ఆయన ఎంతో But సంతోషించారు. then a terrible sickness came. అయినప్పటికీ భయంకరమైన రోగం వచ్చింది. The sickness tormented him. ఆ రోగం ఆయన్ని పీడిస్తోంది. He was vomiting blood. ఆయన వాంతి చేసుకుంటే రక్తం Coughing. పడిపోతుంది, His దగ్గొస్తుంది, lungs failed. ఊపిరితిత్తులు పాడయ్యాయి. And he was about to die. ఆయన మరణానికి చేరువయ్యారు. And Satan came. సాతాను వచ్చాడు. And Satan said, సాతాను చెప్తున్నాడు, Dinakaran, దినకరన్, you've been preaching Jesus in the streets along with your bank job faithfully. నీ బ్యాంక్ ఉద్యోగంతో పాటుగా చాలా నమ్మకంగా వీధుల్లో యేసు గురించి బోధించావు కదా. See what he has done. చూడు ఆయన ఏం చేశాడో. He has allowed the sickness to come into ఈ you. రోగం నీలోకి రావడానికి ఆయన అనుమతించాడు. And Satan said, సాతాను ఏం చెప్పాడంటే, Dinakaran, దినకరన్, forsake Jesus. యేసుని విడిచిపెట్టు, Follow me. నన్ను వెంబడించు, I will heal you. నేను నిన్ను స్వస్థపరుస్తాను. It is the devil which puts sickness. ఆ రోగాన్ని తెచ్చింది అపవాదియే కదా. He said, follow me. కనుక నన్ను వెంబడించు, No more sickness. ఇక రోగమే ఉండదు. And I will bring my prophetic power, demonic prophetic power into you. నా దయ్యములతో కూడిన ప్రవచన శక్తిని నీలోకి తీసుకొస్తాను. You will prophesy to kings. నువ్వు రాజులకు ప్రవచనం చెప్తావు. And they will come and pour money at your feet. వారు వచ్చి నీ పాదాల చెంత ధనాన్ని కృమ్మరిస్తారు. They will honor you. వారు నిన్ను You ఘనపరుస్తారు. become the most famous man. నువ్వు అత్యంత ప్రఖ్యాతి గల వ్యక్తివి అవుతావు. No sickness. ఏ రోగం ఉండదు, No financial trouble. ఏ ఆర్థిక సమస్య ఉండదు. Why do you want to stand in the street and preach just Jesus? It ఎందుకయ్యా వీధిలో నిలబడి యేసు గురించి బోధలు was చేస్తావు? a great temptation. చాలా పెద్ద శోధన, Great temptation. పెద్ద శోధన. But then, అయినప్పటికీ thank God, దేవునికి he వందనాలు, was crucified with Christ. ఆయన క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారు. The Holy Spirit rose up. పరిశుద్ధాత్ముడు పైకి లేచాడు. Rose up within him. పరిశుద్ధాత్ముడు ఆయనలో పైకి లేచాడు. And he showed ఆయన చూపించారు. Jesus carrying the cross, యేసు సిలువను మోయుటను చూపించారు. shedding blood రక్తాన్ని చిందించారు. for him to
be his child. తన యొక్క బిడ్డగా తనని మార్చడానికి కార్చిన రక్తం For చూపించారు. Jesus to be the foundation of his life. యేసు తన జీవితానికి పునాదిగా ఉండడం కోసం రక్తం కార్చింది The Holy చూపించారు. Spirit said, పరిశుద్ధాత్ముడు చెప్పాడు, my son Jesus loves you. నా కుమారుడా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. Jesus loves you even now. యేసు ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. And the love of God filled his heart. దేవుని ప్రేమ ఆయన హృదయాన్ని నింపి ఉన్నది. And my father looked at Satan మా తండ్రి గారు సాతాను వైపు చూచాడు. on his deathbed ఆ యొక్క మరణ పడక మీద and said, Satan, చెప్పాడు, సాతాను, what you're saying is beautiful. నువ్వు చెప్పేది చాలా సౌందర్యంగా It's ఉంది, wonderful. అద్భుతంగా ఉంది. But Satan, కానీ సాతానా, you never gave your life for me. నీవెప్పుడు నా కోసం ప్రాణం పెట్టలేదు కదా. Only Jesus gave his life for me. కేవలం యేసు మాత్రమే నా కోసం ప్రాణం పెట్టినవాడు. I will follow Jesus. నేను యేసును వెంబడించెదను. Come on, give the Lord a big hand clap. రెండు చేతులు పైకి చాపి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. Praise the Lord. దేవునికి స్తోత్రములు. Only Jesus gave his life for me. కేవలం యేసు మాత్రమే నా కోసం ప్రాణం You పెట్టారు. Satan, you have not given your life for me. సాతానా, నీవు నా కోసం ప్రాణం పెట్టలేదు. I will trust the one who gave his life for me and is alive. నా కోసం ప్రాణం పెట్టిన వాడే నాకు యొక్క నమ్మకం ఉంది, ఆయన సజీవుడు. Satan bowed. సాతాను సాష్టాంగపడ్డాడు. Jesus came. యేసు వచ్చేసారు. Jesus said, యేసయ్య చెప్పారు, my son, నా కుమారుడా, when I put you on the public platform, నేను నిన్ను బహిరంగ వేదికల మీద ఉంచినప్పుడు, when you cry for the people, నీవు ప్రజల కోసం రోదించినప్పుడు I will come. నేను వచ్చేస్తాను. See your tears. నీ కన్నీరు చూచి Wipe away the tears of the millions of people. లక్షలాది మంది ప్రజల కన్నీటిని తుడిచివేస్తాను. And I will heal everyone who comes to your meetings. నీ యొక్క సభలకు వచ్చే ప్రతి ఒక్కరిని నేను స్వస్థపరుస్తాను. Millions will be healed. లక్షల మంది స్వస్థపరచబడతారు. Before that, అయితే దానికి ముందుగా you must know the agony of sickness. రోగం యొక్క ఆవేదన నీకు తెలిసి ఉండాలి. Only when you go through this suffering, ఆ శ్రమలో గుండా నువ్వు వెళ్ళినప్పుడే you will know the suffering of the people who are sick. రోగముతో బాధపడుతున్న వారి బాధను నువ్వు ఎరిగి You will ఉంటావు. know the suffering of the people who are oppressed by the evil powers and temptations. దుష్ట శక్తుల ప్రభావం చేత శోధించబడుతున్న వారి యొక్క అణగారిన విధానాన్ని అర్థం చేసుకోగలుగుతావు. That's why I allowed you to go through this path. అందుచేతనే ఈ మార్గం గుండా వెళ్ళడానికి అనుమతించాను. My son, నా కుమారుడా, you have been faithful. నీవు నమ్మకంగా ఉన్నావు. Now I can trust you. ఇప్పుడు నేను నిన్ను నమ్ముతాను. Now I will raise you up. ఇప్పుడు నేను నిన్ను లేవనెత్తుతాను. Jesus healed him. యేసు ఆయన్ని స్వస్థపరిచారు. Gave him brand new lungs. నూతనమైన ఊపిరితిత్తులు ఇచ్చారు. And with those lungs, ఆ ఊపిరితిత్తులతోనే for nearly 37 years after that, he has brought millions of people God's healing in soul, mind and body. ఆ తదనంతరం 37 సంవత్సరాల పాటు లక్షలాది మంది జీవితాల్లో ప్రాణ ఆత్మ దేహాలకు స్వస్థతను ఆయన సమకూర్చారు. It never stopped there. అక్కడ ఆగిపోలేదండి. Today 3 generations after him are still carrying the power of God. ఈ రోజున వారి తరము తర్వాత 3 తరములు దేవుని శక్తిని మోసుకొని తీసుకువెళ్తున్నారు. Amen. ఆమేన్. God's healing power flows. దేవుని స్వస్థత శక్తి ప్రవహిస్తోంది. Jesus as the foundation. యేసు పునాది. It will happen to you and your family. మీకు మీ కుటుంబానికి అలా జరుగుతోంది. No temptation can separate you from the love of Jesus. ఏ శోధన యేసు ప్రేమ నుంచి మిమ్మల్ని ఎడబాపనేరదు. Let not your heart be troubled. మీ హృదయములను కలవరపడనీయకండి. Today Jesus is becoming your ఈ foundation రోజున యేసు మీకు పునాది అవుతున్నారు. through his sacrifice. తన త్యాగము ద్వారా. And the same God, అదే దేవుడు he says, I will build your house as the temple of God with living stones. ఆయన ఏమని సెలవిస్తున్నారంటే, సజీవమైన రాళ్లతో మిమ్మల్ని దేవాలయముగా గృహముగా నిర్మాణం చేస్తాను. After the foundation I'll build the walls నేను పునాది తర్వాత గోడలు నిర్మాణం చేస్తాను with living stones. సజీవమైన రాళ్లతో. 1 Peter 2 and verse 4. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. Jesus Christ is that living stone. యేసు క్రీస్తు ప్రభువుల వారే సజీవమైన రాయి. And he builds you into a spiritual house ఆయన మిమ్మల్ని ఆధ్యాత్మిక గృహంగా నిర్మాణం చేస్తారు. to be his priests. ఆయన యాజకులుగా. Yes, with living stones. అవును, సజీవమైన రాళ్లతో. Yes, there'll be life flowing into you from Jesus always. అవును, ఎల్లవేళలా యేసులో నుంచి మీకు జీవం ప్రవహిస్తూ ఉంటుంది. Jesus said, యేసు ఏం చెప్పారంటే, I am the life. నేనే జీవమును, I am the resurrection. నేనే పునరుద్ధానమును. He who follows me నన్ను వెంబడించువాడు, walks after me. నా వెంబడి నడుచువాడు, Though he were dead, yet he shall live. అతడు చనిపోయినను తిరిగి జీవిస్తాడు. God will make you live. దేవుడు మిమ్మును జీవింప
చేస్తారు. through the life that flows from him, మీలో నుంచి ఆయనలో నుంచి మీకు వచ్చే జీవము ద్వారా, the living stone, జీవము గల రాళ్ళు, through the living word. జీవము గల వాక్యం ద్వారా The words of Jesus will keep coming to you. యేసు యొక్క వాక్కులు మీ యొద్దకు వస్తూనే ఉంటాయి. That's why we read the Bible. అందుచేతనే వాక్యాన్ని That's చదువుతున్నాం. why we listen to God's word. అందుచేతనే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నాం. When we worship him in the church, we listen to God's word. మనం ఆలయములో దేవుని ఆరాధించినప్పుడు దేవుని యొక్క వాక్కులు The ఆలకిస్తున్నాం. living word comes జీవపు వాక్కులు చేస్తాయి, and gives us life. మనకు జీవాన్ని ఇస్తాయి. Every word that God has spoken దేవుడు మాట్లాడిన ప్రతి మాట brings us life. మనకు జీవాన్ని ఇస్తుంది. Even now I feel ఇప్పుడు కూడా నాకు the అనిపిస్తుంది holy presence of the living God. జీవము గల దేవుని పరిశుద్ధ సాన్నిధ్యం. Yes, the living stone Jesus అవునండి, సజీవమైన రాయి యేసు is around you. ఆయన మీ ప్రక్కనే ఉన్నారు. Life is around you. జీవం మీ ప్రక్కనే ఉంది. Life is around you. జీవం మీ చుట్టుప్రక్కలే The ఉంది. word of God is rising up within you. దేవుని యొక్క వాక్యం మీలో నుంచి పైకి లేస్తోంది. Miracles are happening in your life, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతున్నాయి. in your family life, మీ కుటుంబ జీవితంలో, in your social life, మీ సామాజిక in జీవితంలో, your professional మీ life, వృత్తి భవితవ్య in జీవితంలో, your ministry మీ life. యొక్క సేవా పరిచర్యలో Jesus, యేసు, the life of God is coming. దేవుని జీవం వచ్చేస్తోంది. Thank you, Jesus. వందనములు యేసయ్యా, Thank you, Jesus. వందనములు యేసయ్యా, Thank you, Jesus. వందనములు యేసయ్యా. We give you the glory, నీకు Lord. మహిమ చెల్లిస్తున్నాం We give you ప్రభువా. the glory, నీకు Lord. మహిమ చెల్లిస్తున్నాం The ప్రభువా. Holy Spirit is coming upon everybody. పరిశుద్ధాత్ముడు ప్రతి వారి మీదకి దిగి Open your వస్తున్నారు. heart and receive him right now. హృదయాన్ని తెరిచి ఇప్పుడే ఆయన్ని స్వీకరించండి. The living God is coming now. జీవమగల దేవుడు ఇప్పుడు విచ్చేస్తున్నాడు. Receive him now. ఇప్పుడే ఆయన్ని You are స్వీకరించండి. no more an orphan. ఇక మీద మీరు అనాథలు You కారు. are no more an ఇక orphan. మీద మీరు అనాథలు కారు. God is personally coming into you. దేవుడు వ్యక్తిగతంగా మీ లోనికి వస్తున్నారు. Thank you, Jesus. వందనములు యేసయ్యా, Thank you, Jesus. వందనములు యేసయ్యా. And finally, చివరిగా the Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే, God will build your house with a nice compound wall. దేవుడు చక్కని ప్రాకారముతో మీ గృహాన్ని నిర్మాణం చేస్తారు. What is that compound wall? ఏమిటి ఆ యొక్క ప్రాకారము? It is the peace అది of Jesus. అది యేసు యొక్క శాంతి. Psalm 147:14 says, 147వ కీర్తన 14వ వచనం ఏం He చెప్తుందంటే, fills your borders with peace. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయువాడు. He will put the border of peace around you. ఆయన మీ చుట్టూరు కూడా శాంతిని ప్రకారంగా No ఉంచుతాడు. devil can enter into you anymore. ఏ అపవాది మీలో ఇక మీద ప్రవేశించలేడు. Jesus said, My peace I give unto you, యేసయ్య చెప్పారు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. and my peace, నా శాంతి, not the world's peace. లోకం యొక్క శాంతి కాదు. When God's peace comes into you, దేవుని శాంతి మీలోనికి వచ్చినప్పుడు everything that you have will be blessed. మీరు కలిగి ఉన్న సమస్తము Your దీవించబడతాయి. home will be మీ blessed, గృహం family దీవించబడుతుంది, will be blessed, కుటుంబం దీవించబడుతుంది, job will be blessed, ఉద్యోగం దీవించబడుతుంది, children will be blessed. బిడ్డలు దీవించబడతారు. Peace, great peace shall be upon your children. గొప్ప శాంతి సమాధానం మీ బిడ్డల మీద Ministry will ఉంటుంది. be blessed, సేవ పరిచర్య full దీవించబడుతుంది. of peace. పూర్తిగా శాంతితో He's ఉంటారు. putting the border of peace around you. ఆయన శాంతి ప్రాకారాన్ని మీ చుట్టూ The ఉంచుతున్నారు. devil will cry అపవాది రోదిస్తాడు. as he looked at Job and cried. యోబు వైపు చూచి ఏడ్చినట్లుగానే. Job 1 and verse 10. యోబు గ్రంథం 3:10 వచనం, Have you not put a hedge around him, నీవు అతని చుట్టూ కంచె వేసి ఉన్నావు కదా, and also a hedge around his household, అలాగే తన ఇంటి వారి చుట్టూ కంచె వేసి ఉన్నావు కదా, and everything he has? అతను కలిగిన సమస్తమును I am not able to touch him. నేను వాటిని తాకలేకపోతున్నాను. I am not able to touch him. నేను వాటిని తాకలేకపోతున్నాను. Only blessings are coming to him. కేవలం ఆశీర్వాదాలు ఆయన చెంతకు వస్తున్నాయి. That will be how Satan will be crying regarding you. అదే రీతిగా మిమ్మును చూచి కూడా సాతాను ఏడుస్తాడు. You are afraid of the devil. మీరు అపవాదిని చూచి భయపడుతున్నారా? Some people may be prophesying to you saying Satan is affecting you, brother. కొంతమంది మీకు ప్రోత్సాహం చెప్పినట్టుగా చెప్తుంటారు, సాతాను మీ మీద ప్రభావితం Satan will చూపిస్తాడు. affect, సాతాను ప్రభావితం but he చూపిస్తాడు. cannot penetrate through the hedge of peace that God is putting around you. కానీ దేవుడు మీ చుట్టూ ఉంచే శాంతి కంచె దాటి వాడు మీ యొద్దకు రాలేడు. Because Jesus is the Prince of Peace. ఎందుకనగా యేసు సమాధాన కర్త అయి ఉన్నారు. He is around you. ఆయన మీ చుట్టూరు ఉన్నారు. Troubles may come, సమస్యలు వస్తే రావచ్చు, tribulations may come, శ్రమలు వస్తే రావచ్చు, Satan may come, సాతాను వస్తే రావచ్చు. but God has put a wall of fire around you. కానీ దేవుడు మీ చుట్టూ అగ్ని ప్రాకారము నుంచాడు. Zechariah 2 and verse 5. జకర్యా గ్రంథం 2:5 There will be divine protection. దైవికమైన భద్రత ఉంటుంది. And this peace ఈ శాంతి will make you enjoy the
finest of wheat. అతి శ్రేష్టమైన గోధుమను మీరు అనుభూతి చెంది ఆనందించులాగున చేస్తుంది. Psalm 147 and verse 14. 147వ కీర్తన 14వ వచనం. Every provision will come. ప్రతి వనరు వచ్చేస్తోంది. Because 2 Corinthians 8 and verse 9 says, ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 8:9లో Jesus was so rich, యేసు ఎంతో ఐశ్వర్యవంతుడు, yet he became so poor, ఆయనను ఎంతో బీదవాడయ్యాడు. that through his poverty you and I can be made rich. ఆయన పేదరికం ద్వారా మీరు నేను ధనవంతులము కావాలనని Jesus paid the price for poverty. యేసు పేదరికం కోసం క్రయధనము చెల్లించారు. Jesus paid the price for your joblessness. యేసు మీ ఉద్యోగ రాహిత్యానికి క్రయధనము చెల్లించారు. Jesus paid the price for your family problems. యేసు నీ కుటుంబ సమస్యల కోసం క్రయధనము చెల్లించారు. Jesus paid the price for your losses. యేసు మీ నష్టాల కోసం క్రయధనము చెల్లించారు. Jesus paid the price for the deceptions of the people. యేసు మీరు ఎదుర్కొంటున్న ప్రజలు చేస్తున్న మోసాల కోసం క్రయధనము And చెల్లించారు. so you will have peace. కనుక మీరు శాంతిని కలిగి ఉంటారు. Your home, your life will be bordered by peace. మీ గృహము మీ యొక్క కుటుంబము శాంతి ప్రాకారాన్ని కలిగి ఉంటుంది. The peace of Jesus. యేసు యొక్క శాంతి. And everything that you do will prosper. మీరు చేసేవన్నీ కూడా వర్ధిల్లుతాయి. Because through the peace, ఎందుకంటే శాంతి ద్వారా you will know the mind of Christ. మీరు క్రీస్తు మనస్సును తెలుసుకుంటారు. The Holy Spirit will speak to you. పరిశుద్ధాత్ముడు మీతో ముచ్చటిస్తారు. This is the way. ఇదే మార్గం. Walk in it, my son. నా కుమారుడ ఇందులో నడువుము. Walk in it, my daughter. నా కుమార్తె ఇందులో నడువుము. That's why God fills us with the Holy Spirit. అందుచేతనే దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపుతారు. And the Spirit of God is peace. దేవుని యొక్క ఆత్మ శాంతి అయి When ఉన్నాడు. He comes, ఆయన వచ్చినప్పుడు you will prophesy to yourself. మీరు మీకోసం ప్రవచనం చెప్తారు. You will know which job to take, ఏ ఉద్యోగం చేపట్టాలో మీకు whom to తెలుస్తుంది. marry, ఎవరిని వివాహం what చేసుకోవాలో, ministry to do, ఏ పరిచర్య జరిగించాలో, where you should go, మీరు ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నదో, how you should take care of your children. మీరే విధంగా బిడ్డల కోసం జాగ్రత్త Every వహించాలో. day He wakes me up at 3 o'clock in the morning ప్రతిరోజు వేకువ 3 గంటలకు ఆయన నన్ను మేలుకొలుపుతారు. as I read the Bible. నేను వాక్యం చదువుతుండగా That's how you hear the voice of God. ఆ రీతిగా మీరు దేవుని స్వరాన్ని That's how వింటారు. your weaknesses are washed away through the word that you read in the morning. ఆ రీతిగా ఉదయకాలం మీరు చదువుతున్న వాక్యం ద్వారా మీ బలహీనతలు కడిగివేయబడతాయి. Then the Holy Spirit connects you with the heart of God. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని హృదయంతో మిమ్మల్ని అనుసంధానం He చేస్తారు. will tell you what you should do that day, ఆ రోజున మీరు ఏం చేయాలో ఆయన మీకు చెప్తారు. what you should study, మీరు ఏం చదువుకోవాలి, what work you should do. ఏ పని మీరు జరిగించాలి. Will tell you what to do that day. ఆ రోజున మీరు ఏం చేయాలో మీకు చెప్తోంది. Yes, He will not talk to you after 2 months. అవును, మీరు 2 నెలల తర్వాత చేయాల్సిన దాని గురించి మాట్లాడడం కాదు. Every day His grace is sufficient. ప్రతి రోజు ఆయన కృప చాలును. His mercies are new every morning. ఆయన కనికరములు ప్రతి ఉదయం నూతనముగా ఉన్నాయి. The finest blessings శ్రేష్టమైన ఆశీర్వాదములు God has for you, దేవుడు మీ కోసం కలిగి ఉన్నారు. provided you obey what He speaks. మీరు ఆయన మాట్లాడిన దానికి విధేయులైతే మీకు అనుగ్రహిస్తారు. Don't look at the phone, look at the shots and all the YouTube rubbish in the morning. మీ యొక్క స్మార్ట్ ఫోన్ తీసుకొని రీల్స్ అవి ఇవి షార్ట్స్ చూస్తూ ఉండిపోగా Look at the news of Jesus Christ. యేసుక్రీస్తు వార్తల వైపు చూడండి. And look at the news about yourself, which Jesus Christ will talk to you యేసు మీతో మాట్లాడే మీకు సంబంధించిన వార్త వైపు చూడండి. through the Bible, బైబిల్ గ్రంథం through the ద్వారా, Word of God. వాక్యము ద్వారా That opens your heart to hear the voice of the Holy Spirit. పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి దేవుడు మీ హృదయాన్ని తెరవజేస్తారు. You just do it. మీరు అలాగున చెయ్యండి. As Nike shoe company says, just do it. షూ కంపెనీ నైకీ చెప్తుంది కదా, జస్ట్ డూ ఇట్ అని. Wear my shoes and jump, you will jump higher, it says. దాని అర్థం ఏంటంటే వాళ్ళ కంపెనీ షూస్ వేసుకుంటే గంతులు వేస్తే చాలా బాగా ఎగురుతారని. I have tried all the shoes, but I have never been able to jump. నేను ప్రయత్నం చేశాను గానీ ఎగరలేకపోతున్నాను, గంతులు లేకపోతున్నాను. But God will make you jump higher. కానీ దేవుడు మిమ్మును ఔన్నత్యమునకు Higher లేవనెత్తును. than the devil. అపవాది కంటే ఔన్నత్యముగా, Higher than your ability మీ సామర్థ్యం కంటే ఔన్నత్యముగా to fulfill the will of God. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి You will be more than a conqueror. మీరు అధికమైన విజయాన్ని సాధించిన వారు అవుతారు. Yes, He will fill you with that peace. అవునండి, అట్టి శాంతి చేత ఆయన మిమ్మల్ని Hear the నింపుతారు. voice of God. దేవుని స్వరాన్ని ఆలకించడం And ద్వారా also to build God's kingdom. అలాగే దైవ రాజ్యాన్ని నిర్మాణం చేయడం. Yes, Solomon prayed. అవునండి, సొలొమోను ప్రార్థించాడు. Give me wisdom. నాకు జ్ఞానం ఇవ్వండి, Give me wisdom. నాకు జ్ఞానం ఇవ్వండి. I have to carry all these people. నేను ఈ ప్రజలందరినీ మోసుకొని My తీసుకువెళ్ళాలి. dear young man, నా ప్రియ యవనస్తుడా, young woman, యవనస్తురాలా, do you say nobody respects you? ఎవరు నీకు మర్యాద ఇవ్వట్లేదు Do you అనుకుంటున్నావా? say you have no power to rise up? పైకి రావడానికి శక్తి లేదు అనుకుంటున్నావా? Look to Jesus. యేసు వైపు చూడు. Tell Him, ఆయనతో చెప్పు, Master,
ప్రభువా, I must be a blessing to the 140 crores of people in this nation. ఈ దేశములో 140 కోట్ల మందికి నేను ఆశీర్వాద I కారకముగా am ఉండాలి. carrying the name of Jesus. నేను యేసు నామాన్ని భరిస్తున్నాను. I must be a blessing to the 140 crores. 140 కోట్ల మందికి నేను దీవెనకరముగా ఉండాలి. And Jesus will speak to you. యేసు మీతో మాట్లాడతారు. How? ఎలాగునా? How? ఎలాగునా? Your own soul మీ సొంత ఆత్మ, and your works. మీ యొక్క పనులు He will tell you what to do. ఏం చేయాలో చెప్పేస్తారు. Just do it. అలా చేయండి. Just do what Jesus says. యేసు సెలవిచ్చిన దాన్ని చేయండి. Just do what Jesus says. కేవలం యేసు సెలవిచ్చిన దాన్ని God చేయండి. will make you rise up to great heights. దేవుడు మిమ్మల్ని గొప్ప స్థాయికి Businesses లేవనెత్తుతాడు. will come. వ్యాపారాలు వస్తాయి. Professional blessing will come. వృత్తి ఆశీర్వాదాలు వస్తాయి. Anointing of the Holy Spirit to bring miracles in the name of Jesus will come. యేసు నామములో అద్భుతాలు జరిగించే పరిశుద్ధాత్మ అభిషేకం Kings వస్తుంది. will come. రాజులు వస్తారు. Prophetic word will come. ప్రవచనాత్మక వాక్కు వస్తుంది. And you can be a blessing to millions. మీరు లక్షల మందికి దీవెనకరంగా ఉండవచ్చు. Solomon said, "Give me this wisdom, Lord." సొలొమోను అంటున్నాడు, ఈ జ్ఞానం నాకు ఇవ్వండి ప్రభువా. God gave him riches, దేవుడు ఆయనకి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. favor of all the kings. రాజులందరూ అనుగ్రహాన్ని ఇచ్చారు. And he said, అతను అన్నాడు, "I have peace around me. నా చుట్టూరు నాకు శాంతి ఉన్నది. Now I will build God's kingdom." ఇప్పుడు నేను దేవుని రాజ్యాన్ని కడతాను. God's temple. దేవుని ఆలయాన్ని కడతాను. Not only you will be built as God's temple, మీరు దేవుని ఆలయంగా కట్టబడ్డం you మాత్రమే will కాదు, build God's temple for the nation. మీరు దేశం కోసం కూడా దేవాలయాన్ని నిర్మాణం You will చేస్తారు. build millions of people as God's temple. లక్షల మందిని దేవాలయముగా మీరు నిర్మాణం Through చేస్తారు. the peace God gives you, దేవుడు మీకు ఇచ్చే శాంతి ద్వారా which will bring the wisdom of God. అది దేవుని జ్ఞానాన్ని తీసుకొస్తోంది. Right now, ఇప్పుడే the same Spirit of God is coming upon you. అదే దేవుని ఆత్మ మీ మీదకి He's వచ్చేస్తోంది. ready to come into you. ఆయన మీలోనికి రావడానికి సిద్ధంగా There ఉన్నారు. was a little girl ఒక చిన్న పాప ఉన్నారు. who used to be angry all the time. ఆమెకి ఎల్లప్పుడు కోపంగా ఉంటారు. So wherever she went to work in the houses, ఆమె ఏ ఇంట్లో పని చేయడానికి వెళ్ళినా she was a maid. ఆమె పని మనిషి. Because of the anger, she'll break the cups. ఆ కోపం వల్ల కప్పులు పగలగొట్టేస్తారు. She'll get dismissed. అక్కడి నుంచి తీసివేయబడతారు. But then, అయినప్పటికీ one day she became angry about herself. ఒక రోజున తన మీదే తన కోపం వచ్చింది. She said, "How long I'm going to be like this?" నేను ఎంత కాలం ఇలా ఉండిపోతాను. And she just said, ఆమె ఏమనుకున్నారంటే, "Jesus help me. యేసు నాకు సహాయం చేయండి. Jesus help me." యేసు నాకు సహాయం చేయండి. And the Holy Spirit came upon her. పరిశుద్ధాత్ముడు ఆమె మీదకు దిగి వచ్చారు. Yes, the Lord said, in the last day, tonight, the Holy Spirit will come upon everybody. అవును, పరిశుద్ధాత్ముడు సెలవిచ్చాడు కదా, అంత్య దినములలో అలాగనే ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చును. And your sons and daughters will మీ prophesy. కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. And the Spirit of God filled her. దేవుని ఆత్మ ఆమెను నింపి ఉన్నారు. Peace came into her heart. శాంతి ఆమె హృదయంలోకి వచ్చింది. And her life changed. జీవితం మారిపోయింది. She was working in a home. ఒక ఇంట్లో పనిచేస్తున్నారు. When she would go to give coffee to the visitors, ఆమె సందర్శకులకు కాఫీ ఇస్తున్న the సమయంలో Spirit of God would open her spirit. దేవుని ఆత్మ ఆమె ఆత్మను She తెరవజేసేవాడు. would know the life of everyone who has come there. అక్కడికి వచ్చిన ప్రతి వారి జీవితాన్ని ఆమె తెలుసుకోగలిగేవారు. While giving coffee, she will tell them, కాఫీ ఇస్తుండగా ఆమె చెప్పేవారు, "Ma'am, అయ్యా, this is your problem in life." జీవితంలో ఈ సమస్య మీకుంది. The Holy Spirit says, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, Jesus will help you. యేసు మీకు సహాయం చేస్తారు. Sir, సార్, you are caught up in a fix. మీరు ఈ విధంగా పట్టబడ్డారు. Now do this. ఇప్పుడు ఇలా చేయండి. Jesus will help you. మీరు యేసయ్య సహాయం They were చేస్తారు. amazed. వారు The నిర్ఘాంతపోయేవాళ్ళు. mayor came running. మేయర్ గారు పరిగెత్తుకుంటూ Police వచ్చాడు. chief came running పోలీస్ అధికారి వచ్చేసారు. to hear the voice of God from this servant girl. దేవుని స్వరాన్ని పనమ్మాయి ద్వారా వినడానికి వచ్చారు. And when she died, ఆమె చనిపోయినప్పుడు everyone wanted to carry her body. అందరూ ఆమె పార్థివ దేహం మొయ్యాలనుకున్నారు. The mayor carried her body. మేయర్ గారు వచ్చి ఆమె Police పార్థివ chief దేహం carried మోసారు. her body. పోలీస్ అధికారి ఆమె దేహం మోసారు. They all said, వారందరూ ఏం "This చెప్పారంటే, is not Anne. ఇది కేవలం యాన్ కాదు, This is holy Anne. పరిశుద్ధ యాన్ అన్నారు. Holy Anne. పరిశుద్ధ యాన్, The temple of the living God." జీవముగల దేవుని ఆలయం. Tonight you can be that person. ఈ రాత్రి మీరు అట్టి వ్యక్తి కావచ్చు. My dear young people, నా ప్రియ యవన బిడ్డలారా, tonight you can be that ఈ person. రాత్రి మీరు అట్టి వ్యక్తి కావచ్చు. Jesus wants to lift you up. యేసు మిమ్మల్ని లేవనెత్తగోరుచున్నారు. Do not be afraid. భయపడకండి. Now the Holy Spirit will come upon ఇప్పుడు you. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తారు. You will receive power. మీరు శక్తిని పొందుకుంటారు. Power to be His witness in this nation. ఈ దేశములో సాక్షిగా
స్థిరంగా ఉండే శక్తి పొందుకుంటారు. How many of you are below 30 years? మీలో ఎంత మంది 30 సంవత్సరాల కంటే కింద వయసులో ఉన్నారు? Would you stand up wherever you are? 30 సంవత్సరాల కంటే క్రింద వయసు వారు లేచి Now I'm నిలబడండి. going to request my son Samuel to pray. నా కుమారుడు శామ్యూల్ గారిని ప్రార్థించమని So కోరబోతున్నాను. many young people. చాలా మంది యవనస్తులు ఉన్నారు. Now God is going to lift you up. Do you believe that? మీరు నమ్ముతున్నారు? ఇప్పుడు దేవుడు మీ ముందు లేవనెత్తనయ్యున్నారు. You are going to rise up to high places in the nation. మీరు దేశములో ఉన్నతమైన స్థానానికి లేవనెత్తబడబోతున్నారు. Now the Spirit of God will come upon you. ఇప్పుడు దేవుని ఆత్మ మీ మీదకి వచ్చేస్తారు. Are you ready? మీరు సిద్ధమేనా? How to receive Him? ఆయన ఎలా స్వీకరించాలి? Just ask. కేవలం అడగండి. Just ask. కేవలం అడగండి. Just ask. కేవలం అడగండి. Close your eyes. Come on, look to Jesus. కన్నులు Now. మూసుకోండి, యేసు వైపు చూడండి. Wherever you are. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ Now the Holy Spirit of God will come upon ఇప్పుడు you. దేవుని పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తారు. And even the parents. తల్లిదండ్రులైన వారు, You also need the Holy Spirit. మీకు కూడా పరిశుద్ధాత్ముడు కావాలి. Then only you can guide your children correctly in life. అప్పుడు మాత్రమే మీ బిడ్డలకు జీవితంలో సరిగా దిశానిర్దేశం చేయగలుగుతారు. Yes, you to cry wherever you are. మీరు కూడా ఎక్కడున్నా సరే మొర్ర పెట్టండి. Now the Spirit of God is coming. ఇప్పుడు దేవుని ఆత్మ వచ్చేస్తూ Thank ఉన్నారు. you, Jesus. యేసయ్యా మీకు వందనములు. My dear young friend, నా ప్రియ యవన స్నేహితులారా, this is your moment. ఇది మీ సమయం. The Lord's hand is coming upon దేవుని you. హస్తం మీ మీదకి వస్తోంది. Open your heart హృదయాన్ని తెరవండి. and tell Him, Lord, ఆయనతో చెప్పండి, ప్రభువా build my life, Lord. నా జీవితాన్ని నిర్మాణం చేయండి. Build my heart, నా Lord. హృదయాన్ని నిర్మాణం చేయండి. Build it with peace. సమాధానంతో నిర్మాణం చేయండి. Build it with yourself. మీతో స్వయంగా నిర్మాణం చేయండి. Let my body become the temple of your Holy Spirit. నా దేహము మీ పరిశుద్ధాత్మక ఆలయం కావాలి. Come into my heart, Lord Jesus. యేసయ్యా నా హృదయములోనికి మీరు రండి. My life is in ruin. నా జీవితం శిథిలంగా ఉంది. Lord, I'm not confident about anything. ప్రభువా దేని గురించి నా ఏకాగ్రత నమ్మకం నాకు లేదు. I'm not confident about my future. నా భవిష్యత్తుకు సంబంధించిన మనోనిబ్బరం నాకు లేదు. I'm shaking, Lord. నేను వణికిపోతున్నాను ప్రభువా. Lord, I've received a bad name ప్రభువా నాకు చెడ్డ పేరు వచ్చింది. before my parents, నా తల్లిదండ్రుల ఎదుట, in my school, నా యొక్క పాఠశాలలో, in my college, నా యొక్క కళాశాలలో, in my నా workplace, పనిచేసే స్థలంలో, in society. సమాజంలో. Lord, how long will my life be in the dumps? ప్రభువా ఎంతకాలం నా జీవితం శిథిలాల్లో ఉంటుంది? Tell Him, I need you, Jesus. చెప్పండి చెప్పండి యేసయ్యా మీరు నాకు కావాలి. I need you to be the cornerstone of my life. మీరు నా జీవితానికి పునాది రాయి కావాలి. Come and change my life, Lord. వచ్చి నా జీవితాన్ని మార్చండి ప్రభువా. I need you, Holy Spirit. పరిశుద్ధాత్మ మీరు నాకు కావాలి. Ask Him right ఇప్పుడే now. అడగండి. The Lord is laying His hands upon every young person, ప్రభు తన చేతులు ప్రతి యవనస్తుని మీద ఉంచుతూ ఉన్నారు. every little ప్రతి child. చిన్న బిడ్డ మీదను కూడా He is giving you His best ఆయన gift శ్రేష్టమైన వరాన్ని ఇస్తున్నారు. to be your friend, మీ స్నేహితునిగా the Holy Spirit. పరిశుద్ధాత్ముడే, The Holy Spirit పరిశుద్ధాత్ముడే is coming upon you right ఇప్పుడే now. మీ మీదకి చేయుచున్నాడు. Right now. ఇప్పుడే Receive. స్వీకరించండి. Receive. స్వీకరించండి. Receive the Holy Spirit. పరిశుద్ధ ఆత్మను స్వీకరించండి. He is coming in like a ఆయన flood. వరద వలె మీలోనికి వచ్చేస్తున్నారు. Receive the joy of the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి ఆనందమును స్వీకరించండి. He is coming in. ఆయన లోనికి వచ్చేస్తున్నారు. Clap your hands and receive చేతులు Him. పైకి చాపి చప్పలు కొడుతూ ఆయనను స్వీకరించండి. Open your mouth and praise అన్ని Him. నోరు తెరచి దేవుని స్తుతించండి. Thank you, Lord, for coming in. ప్రభువా లోనికి వస్తున్నందుకై మీకు వందనములు. I receive నేను you. నిన్ను స్వీకరిస్తున్నాను. I receive నేను you. నిన్ను స్వీకరిస్తున్నాను. Thank you, Lord. వందనములు ప్రభువా. You're touching every young ప్రతి person. యవనస్తుని మీరు తాకుచూ ఉన్నారు. Abundantly fill them with your presence. అత్యంత సమృద్ధిగా మీ ప్రసన్నత చేత వారిని తాకండి. Fill them with your ఈ anointing. అభిషేకము చేత వారిని నింపండి. Yes, the oil of anointing is being poured upon every young person. అవునండి, అభిషేక తైలం యవనస్తులైన వారి మీద కృమ్మరించబడుతోంది. You will not be ordinary anymore. ఇక మీద సామాన్యంగా మీరు ఉండరు. God's grace is coming upon you. దేవుని కృప మీ మీదకి వచ్చేస్తోంది. He wants you to rise up and shine for His name. మీరు ఆయన నామం కోసం లేచి ప్రకాశించాలని ఆయన కోరుతున్నారు. His grace is coming to build your ఆయన life. కృప మీ జీవితాన్ని నిర్మాణం చేయడానికి వస్తోంది. Upon Him your life will be built. ఆయన మీద మీ జీవితం నిర్మాణం చేయబడుతోంది. Built upon Him your life will prosper. ఆయన మీద
మీద నిర్మాణం చేయబడ్డ మీ జీవితం వర్ధిల్లుతోంది. Now that oil of anointing is being poured upon you. ఇప్పుడు అభిషేక తైలం మీ మీద కృమ్మరించబడుతోంది. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మను స్వీకరించండి. It's flowing. మీలోకి ప్రవాహంగా వస్తోంది. Flowing. ప్రవాహంగా వస్తోంది. New joy is coming. నూతనమైన ఆనందం వస్తోంది. Peace that passeth all understanding is coming. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం వస్తోంది. Thank you, Jesus. యేసయ్యా వందనములు. Thank you. యేసయ్యకు వందనాలు చెప్పండి. Every evil power is leaving. ప్రతి దురాత్మ వెళ్ళిపోతోంది. Every evil plan is failing. ప్రతి దుష్ట ప్రణాళిక ఓటమి పాలవుతోంది. Jesus is rising up in your heart. యేసు మీ హృదయములో పైకి లేస్తున్నారు. Strengthening you and removing depression. మిమ్మును బలపరిచి ఒత్తిడిని తొలగించి వేస్తున్నారు. He will be your courage. ఆయన మీకు ధైర్యంగా ఉంటారు. He will roar like a lion inside of you. ఆయన మీ అంతరంగములో సింహం వలె గర్జించనయ్యున్నారు. Every talent will shine. ప్రతి తలంతు ప్రకాశిస్తోంది. His wisdom will shine through you. ఆయన జ్ఞానం మీ ద్వారా ప్రకాశిస్తోంది. From this moment. ఈ క్షణం మొదలుకొని From this moment. ఈ క్షణం మొదలుకొని His power will move through you. ఆయన శక్తి మీ ద్వారా చలిస్తోంది. Thank the Holy Spirit. పరిశుద్ధాత్మకు వందనాలు చెప్పండి. For right now He's filling you. ఇప్పుడే ఆయన మిమ్మల్ని నింపుచున్నారు. To use you in a powerful measure. మిమ్మల్ని శక్తివంతంగా వినియోగించుకోవడానికి Medals are coming. మీకు పతకాలు వస్తున్నాయి. Awards are coming. అవార్డు బహుమానాలు వస్తున్నాయి. Promotion after promotion is coming. పదోన్నతి వెంబడి పదోన్నతి వచ్చేస్తోంది. You are becoming God's businessman. మీరు దేవునికి వ్యాపారస్తులుగా ఉండబోతున్నారు. You are becoming God's మీరు teacher. దైవికమైన ఉపాధ్యాయులుగా ఉంటారు. You are becoming godly young మీరు person. దేవునికి సంబంధించిన యవనస్తులుగా ఉంటారు. God's servant. దేవుని సేవకులుగా ఉంటారు. Receive that grace right now to shine. ప్రకాశించడానికి గట్టి కృపను ఇప్పుడే స్వీకరించండి. Rise up in them, Holy Spirit. పరిశుద్ధాత్మనిలో పైకి లేవండి. Right now take hold of their tongue. పరిశుద్ధాత్మ ఇప్పుడే వారి నాలుక స్వాధీనం చేసుకోండి. Let them speak in heavenly languages. వారు పరలోకపు భాషలో మాట్లాడాలి. Allow the Holy Spirit to move in your heart. పరిశుద్ధాత్మను మీ హృదయాల్లో పనిచేయడానికి అనుమతించండి. He's coming like a ఆయన flood. వరద వలె వచ్చేస్తున్నారు. Fill Lord. నింపండి ప్రభువా. Fill Lord. నింపండి ప్రభువా. Fill Lord. నింపండి ప్రభువా. Let the fire of the Holy Spirit move upon the young people. గట్టిగా మనమందరము కరతాళ ధ్వనులు చేస్తుండగా పరిశుద్ధాత్ముడు Every young నింపుచున్నారు. heart is receiving. ప్రతి యవన హృదయము స్వీకరిస్తోంది. Glorify the Father. తండ్రిని మహిమపరచండి. He's coming in right ఆయన now. ఇప్పుడే లోనికి వచ్చేస్తున్నారు. Giving you a new language. నూతనమైన భాషనిస్తున్నారు. Yes, speak with unknown అవునండి, tongues. తెలియబడని భాష మాట్లాడండి. Speak under the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి కింద మాట్లాడండి. Speak the glory of God. దేవుని మహిమను మాట్లాడండి. And praise Him. ఆయనను స్తుతించండి. Be lost in His presence. ఆయన సన్నిధిలో లీనమైపోండి. No more fear. ఇక భయం అనేది లేదు. No more affected by the devil. ఇక అపవాది యొక్క దాడి అనేది No లేదు. more temptation. ఇక శోధన లేదు. No more addiction. ఇక వ్యసనాలు లేవు. Receive a new spirit from God. దేవుని యొద్ద నుంచి నూతనమైన ఆత్మను స్వీకరించండి. He's taking hold of your ఆయన మీ life. జీవితాన్ని చేపట్టుకుంటున్నారు. Building you into a great person. గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని నిర్మాణం చేస్తున్నారు. Rise up to the highest level. అత్యున్నతమైన స్థాయికి లేవనెత్తబడండి. He's giving you great ambition. గొప్ప ఆశయాలు ఆయన మీకు ఇస్తున్నారు. Zeal for the Lord. దేవుని కోసమైన ఉత్సాహాన్ని ఇస్తున్నారు. As David said, దావీదు చెప్పినట్లుగా I come in the name of నేను God. దేవుని నామమున వస్తున్నాను. You will fall before me. నా ఎదుట నీవు పతనమైపోతావు. Make your children your mighty warriors, ప్రభువా, మీ Lord. బిడ్డల్ని బలమైన యోధులుగా మీ కొరకు చేయండి. Right in their study. వారి యొక్క విద్యలోను, Right in their work. వారి యొక్క పనిలోను, Right in their business. వారి యొక్క వ్యాపారములోను, Right in their talent. వారి యొక్క తలాంతులలోను Let them make them extraordinary, Holy Spirit. పరిశుద్ధాత్మదేవ వారిని అనన్య సామాన్యులుగా చేయండి. It will be no more you, ఇక మీదట మీరు కాదండి, but the Holy Spirit operating through you. పరిశుద్ధాత్ముడు మీ ద్వారా పని Give చేస్తారు. God the glory. దేవునికి మహిమ చెల్లించండి. He's giving you a bright future. ఆయన మీకు ప్రకాశవంతమైన భవిష్యత్తు ఇస్తున్నారు. Your destiny has been taken control by మీ God. గమ్యం దేవుని స్వాధీనంలోకి వచ్చేసింది. Do not fear, my young నా friend. యవన స్నేహితులారా, భయపడకండి. Praise Him. ఆయన స్తుతించండి. Praise Him. ఆయనను స్తుతించండి.
Praise the Lord. దేవునికి స్తోత్రం Thank you, కలుగునుగాక. Jesus. వందనములు యేసయ్యా. Thank you, wonderful Holy Spirit. అద్భుతమైన The Holy పరిశుద్ధాత్మ. Spirit is telling me, పరిశుద్ధాత్ముడు నాకు చెప్తున్నారు, many of you long to serve the Lord. మీలో అనేక మంది దేవుని సేవ కోసం ఎదురు చూస్తున్నారు. Solomon built the temple of God సొలొమోను దేవాలయాన్ని కట్టాడు for all nations. సకల దేశముల కొరకును. You can be the temple of God to build God's temple for our nation. మన దేశం కోసమై దేవాలయ నిర్మాణానికి మీరు దేవునికి ఆలయములుగా God wants to ఉండవచ్చును. do signs, wonders and miracles in the name of Jesus through you. దేవుడు యేసు నామములో మీ ద్వారా అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయగోరుతున్నారు. How many of you want to be the prophet of the living God? మీలో ఎంతమంది జీవముగల దేవునికి ప్రవక్తగా You ఉండగోరుచున్నారు? raise your hands right now. అట్టి వారు ఇప్పుడే చేతులు పైకి I'm చాపుతారా? going to pray that grace upon you right now in the name of Jesus. ఆ కృప ఇప్పుడే యేసు నామములో మీ మీదకి రావాలని ప్రార్థన చేయనయ్యున్నాం. Tell him, Lord, make me a prophet. ఆయనతో చెప్పండి, ప్రభువా నన్ను ప్రవక్తగా I want to చేయండి. hear your voice. నేను నీ స్వరాన్ని వినగలగాలి. Make me a prophetess. నన్ను ప్రవక్త్రిగా చేయండి. I want to do your will. నేను నీ చిత్తాన్ని జరిగించాలి. I want to build your kingdom in our nation. నేను మా దేశంలో మీ రాజ్యం నిర్మాణం గావించాలి. Raise your hands to మీ Jesus. చేతులు యేసు వైపు Let చాపండి. his hands come and hold you now. ఆయన చేతులు మీ చేతులు Lift చేపట్టుకొనివ్వండి. you into the supernatural. ప్రకృతికి అతీతమైన స్థాయికి You are తీసుకువెళ్ళనివ్వండి. rising up into the supernatural ప్రకృతికి అతీత స్థాయికి మీరు లేవనెత్తబడుతున్నారు. and be more than a conqueror in the natural. ప్రకృతి అతీతమైన స్థాయికి మీరు జయాన్ని పొంది లేవనెత్తబడుతున్నారు. Lord, hold these hands. ప్రభువా ఈ చేతులు చేపట్టుకోండి. Hold these ఈ hands చేతులను చేపట్టుకోనండి. and become one with your spirit. వారి ఆత్మతో మీరు ఏకమవ్వండి. He that is joined with the Lord is one spirit with the Lord. ప్రభువుతో కలుసుకొనిన వాడు ఆయనతో ఏక ఆత్మయ్యున్నాడు. Now the prophetical anointing, let it flow in the life of everyone. ఇప్పుడు ప్రవచన అభిషేకం ప్రతి వారి జీవితంలోకి ప్రవాహముగా వచ్చును గాక. Let them have a close communion with you, Lord. వారి మీతో సన్నిహిత సంభాషణ బాంధవ్యం కలిగి ఉండాలి Let ప్రభువా. everybody know Jesus. ప్రతి వారు యేసును Hear the తెలుసుకోవాలి. voice through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మీ స్వరాన్ని వినాలి. Now let that grace come. ఇప్పుడే ఆ కృప వచ్చేస్తోంది. Come upon everybody. ప్రతి వారి మీదకు రండి. Cry, cry, cry. ఏమండి మొరబెట్టండి, Tell మొరబెట్టండి. him, without the Holy Spirit's voice, I cannot live, ఆయనతో Lord. చెప్పండి, పరిశుద్ధాత్మ స్వరము లేకుండా నేను బ్రతుకలేను. Make me a నన్ను prophet. ప్రవక్తగా చేయండి. Make me a నన్ను prophetess. ప్రవక్త్రిగా చేయండి. Right now the Holy Spirit is coming. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు వచ్చేస్తున్నాడు. Opening your మీ eyes. కన్నులు తెరవజేస్తున్నాడు. Opening your మీ spirit. ఆత్మను తెరవజేయుచున్నాడు. Miracles are happening. అద్భుతములు జరుగుతున్నాయి. Your spirit and God's spirit is becoming మీ one. ఆత్మ దేవుని ఆత్మ ఏకమవుతూ ఉన్నాయి. Praise him. ఆయనను స్తుతించండి. Everybody raise your hands and praise అందరూ కూడా him. రెండు చేతులు పైకి చాపి దేవుని Praise స్తుతించండి, him. స్తుతించండి, Praise him. స్తుతించండి, Praise him. స్తుతించండి. You're becoming the temple of the living మీరు God. జీవముగల దేవునికి ఆలయం అవుతూ ఉన్నారు. To build the temple of God in the nation. దేవుని ఆలయాన్ని దేశములో నిర్మాణము చేయడానికి. Lord, let the gifts of the Holy Spirit come upon everybody. ప్రభువా పరిశుద్ధాత్మ వరాలు ప్రతి వారి మీదకు రావాలి. Fruit of the Spirit come upon everybody. ప్రతి వారి మీదకి ఆత్మ ఫలము రావాలి. Let them be transformed into the image of Jesus. వారు యేసు స్వరూపంలోకి రూపాంతరం Let the చెందాలి. power of the Lord Jesus be manifest through them, ప్రభు Lord. అయిన యేసు యొక్క శక్తి వీరి ద్వారా ప్రత్యక్షపరచబడాలి. Let them hear your వారి మీ voice. స్వరాన్ని వినాలి. Hear your మీ voice. స్వరాన్ని వినాలి. Hear your మీ voice. స్వరాన్ని వినాలి. Be led by your మీ voice. స్వరం ద్వారా నడిపించబడాలి. Have the power to obey your voice in faith. ప్రభు విశ్వాసంతో మీ స్వరానికి వారి విధేయులవడానికి To శక్తినివ్వండి. fulfill your will in our nation. మా దేశములో మీ చిత్తాన్ని నెరవేర్చులాగున. Thank you, Lord. Your grace is coming upon everybody. ప్రభు మీ కృప ప్రతి వారి మీదకి వస్తున్నందుకే వందనములు. Come on, rejoice. ఇప్పుడు ఆనందించండి. Clap your hands and praise the అందరూ Lord. చేతులు పైకి చాపి చప్పట్లు The కొడుతూ grace దేవుని is స్తుతించండి. coming. కృప వచ్చేస్తోంది. The grace is coming. కృప The వచ్చేస్తోంది. grace is coming. కృప వచ్చేస్తోంది. Just praise the Lord. కేవలం దేవుని స్తుతించండి. Praise the Lord. దేవుని స్తుతించండి. Finally, చివరిగా I'm going to request my wife, Sister Evangeline, to pray for all the families. నా సతీమణి కుటుంబాల కోసం ప్రార్థించవలసిన సహోదరి ఎవాంజలిన్ గారిని ఆహ్వానిస్తున్నాను. Every one of your family is important to Jesus. మీలో ప్రతి ఒక్కరి కుటుంబం యేసుకు ప్రాముఖ్యం. Now Jesus is going to be the head of your family and perfect everything in your home. ఇప్పుడు యేసు మీ కుటుంబానికి యజమానిగా ఉండి మీ కుటుంబంలో సమస్తమును పరిపూర్ణము In చేయనయ్యున్నారు. your home also there'll be borders of peace and he will satisfy you with the finest blessing. అలాగే మీ కుటుంబంలో శ్రేష్టమైన గోధుమతో పాటుగా సరిహద్దుల ప్రకారం శాంతివంతంగా ఉంటుంది. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you that
You are stretching forth your hand upon every family. మీరు ప్రతి కుటుంబం మీదకి మీ చేతులు చాపుతున్నందుకై వందనములు. Lord, with all your love, you are here, Lord. ప్రభువా, మీ ప్రేమంతటితో మీరు ఇక్కడ ఉండి ఉన్నారు. You are the carpenter of Nazareth. మీరు నజరేతు వడ్రంగివాడు. Lord, you are here to build every family. ప్రభువా, ప్రతి కుటుంబాన్ని నిర్మాణం చేయడానికి మీరు ఇక్కడ ఉన్నారు. Remember every member of your family. ప్రతి మీ కుటుంబ సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి. Come on, mention all the names of your family members in your heart. మీ కుటుంబ సభ్యుల పేర్లన్నీ మీ హృదయంలో గుర్తు చేసుకోండి. Even now the Lord is stretching forth his hand and blessing every family. ఇప్పుడు కూడా ప్రభువు చేతులు చాపి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు. Shall we all thank God? మనమందరం దేవునికి వందనాలు చెప్దామా? Shall we all say thank you, Lord? మనమందరం చెప్దామా, ప్రభువా మీకు For వందనములు. remembering my family, నా Lord. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనములు. Wherever they are, వారెక్కడ ఉన్నప్పటికీ the Lord is remembering them and blessing them. ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తూ ఉన్నారు. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. You are the builder of everything. మీరే సమస్తమును కట్టినవాడు. You are building everything, Lord. మీరే సమస్త నిర్మాణం చేయిచూ ఉన్నారు. Whatever is broken in their family, ఏదైతే వారి కుటుంబంలో బ్రద్దలైపోయిందో you are building it, Lord. మీరు దాన్ని నిర్మాణం చేస్తున్నారు You ప్రభువా. are building it, Lord. మీరు దాన్ని నిర్మాణం చేస్తున్నారు Building ప్రభువా. every heart. ప్రతి హృదయాన్ని నిర్మాణం You are చేస్తున్నారు. building every heart. ప్రతి హృదయాన్ని నిర్మాణం చేస్తున్నారు. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Even now the anointing is coming upon every home. ఇప్పుడు కూడా ప్రతి గృహం మీదకు అభిషేకం దిగి వస్తోంది. Every one of your family మీ members. కుటుంబ సభ్యుల్లో ప్రతి వారి మీదకు Shall we all thank God? మనమందరం దేవునికి వందనాలు చెప్దామా? Shall we all rejoice? మనమందరము ఆనందించుదామా? Come on, rejoice. ఇప్పుడు అందరూ కూడా ఆనందించండి. Believing that God is building your home. దేవుడు మీ గృహాన్ని నిర్మాణం చేశాడని నమ్మి ఆనందించండి. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Something is happening right now. ఇప్పుడు ఏదో ఒక కార్యము జరుగుతూ ఉంది. Changes are happening in every one of your family members' heart right now. ఇప్పుడే మీ కుటుంబ సభ్యులలో ప్రతి వారి హృదయాల్లో మార్పులు జరుగుతున్నాయి. The Lord is turning every heart. ప్రభు ప్రతి హృదయాన్ని మరలుస్తున్నారు. Come on, clap your hands and praise God. చక్కగా చేతులు చాపి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. The husbands are coming. భర్తలు తిరిగి వచ్చేస్తున్నారు. Wives are coming. భార్యలు తిరిగి వచ్చేస్తున్నారు. Children are coming. బిడ్డలు తిరిగి వచ్చేస్తున్నారు. The Lord is building your home with his love. ప్రభు తన ప్రేమతో మీ ఇంటిని కట్టుచూ ఉన్నారు. With his great love. ఆయన గొప్ప ప్రేమ చేత. Come on, rejoice. కనుక ఇప్పుడే ఆనందించండి. Rejoice. ఆనందించండి. Thank you, Lord. వందనములు ప్రభువా. All the sinful habits of your family members are leaving right now. మీ కుటుంబ సభ్యుల పాపపు అలవాట్లని ఇప్పుడే విడిచి వెళ్ళిపోతున్నాయి. Thank him. ఆయనకు వందనాలు చెప్పండి. Thank him. ఆయనకు వందనాలు చెప్పండి. All the lustful spirits are leaving right now. భోగే ఆత్మలన్నీ ఇప్పుడే విడిచి వెళ్ళిపోతున్నాయి. Thank you, Lord. వందనములు ప్రభువా. Alcoholic spirits are leaving now. త్రాగుబోతుతనాన్ని కలిగించే ఆత్మలు విడిచి వెళ్ళిపోతున్నాయి. The rebellious spirits are leaving now. తిరుగుబాటుతనాన్ని కలిగించే ఆత్మలు తిరిగి వెళ్ళిపోతున్నాయి. Evil spirits are leaving right now. దుష్టాత్మలు ఇప్పుడే విడిచి వెళ్ళిపోతున్నాయి. Come on, thank God. కనుక దేవునికి వందనాలు చెప్పండి. Thank God. దేవునికి వందనాలు చెప్పండి. Thank God. చెప్పండి, దేవునికి వందనాలు Let the చెప్పండి. devil be ashamed. అపవాది సిగ్గుపడేలా చెప్పండి. You evil spirits, leave them right now. దురాత్మలారా ఇప్పుడే వారిని విడిచి వెళ్ళిపోండి. No more in the family of God's children. ఇక మీదట దేవుని కుటుంబాలలో, దేవుని బిడ్డల కుటుంబాల్లో ఉండకూడదు. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. The Lord is setting you free. ప్రభు మీకు విడుదల ఇస్తూ ఉన్నారు. The Lord is setting you free. ప్రభు మీకు విడుదల ఇస్తూ ఉన్నారు. For all the tears you have shed, మీరు కార్చిన కన్నీరంతటికి the ప్రతిగా Lord is delivering you right now. దేవుడు ఇప్పుడే మీకు విడుదల ఇస్తూ ఉన్నారు. Come on, clap your hands and thank God. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి వందనములు చెల్లించండి. Thank God. దేవునికి వందనాలు చెల్లించండి. The Lord is setting you totally free now. ప్రభు ఇప్పుడు మీకు సంపూర్ణంగా విడుదల అనుగ్రహిస్తున్నారు. The builder of everything is coming along with you. సమస్తమును నిర్మాణం చేసిన వాడు మీతో కూడా వస్తున్నాడు. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు The ప్రభువా. people who tortured you, మిమ్మును హింసించిన వారు they are leaving right now. వారు ఇప్పుడే విడిచి వెళ్ళిపోతున్నారు. Come on, thank God. కనుక దేవునికి వందనాలు చెప్పండి. Thank God. దేవునికి వందనాలు All చెప్పండి. the court cases are coming in favor of you. కోర్టు వ్యాజ్యాలకు సంబంధించిన తీర్పులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. You will have victory in Jesus' name.
యేసు నామములో మీరు విజయాన్ని పొందబోతున్నారు. Thank you, Lord. వందనములు ప్రభువా. The things that are stolen from you are being given to you. మీ దగ్గర నుంచి దొంగిలించబడ్డవన్నీ కూడా తిరిగి మీకు అనుగ్రహించబడుతూ ఉన్నాయి. Believe. నమ్మండి. Believe. నమ్మండి. Believe. నమ్మండి. All the witchcrafts are leaving right now. చేతబడి ప్రభావం అంతా వెళ్ళిపోతుంది. I rebuke you, evil spirit, out of their home. దుష్టాత్మలారా వీరి గృహాల్లో నుంచి నేను మిమ్మును తొలివేయుచున్నా. Set your people free, O God. ఓ దేవా, మీ ప్రజలకు మీరు విడుదల All అనుగ్రహించండి. the jealous spirits leave in Jesus' name. అసూయ ఆత్మ యేసు నామములో విడిచి వెళ్ళిపోవును గాక. Let peace rule their family, O God. సమాధానం వారి కుటుంబాన్ని పరిపాలన చేయును గాక. Peace. సమాధానం. Peace. సమాధానం. Peace. సమాధానం. I leave with you, Jesus says. యేసయ్య సెలవిచ్చారు కదా, నా శాంతి లేక సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Building every home. ప్రతి కుటుంబాన్ని నిర్మాణం చేస్తున్నారు. Thank you, Jesus. వందనములు యేసయ్య. Thank you, Lord. వందనములు ప్రభువా. Continue to be with them, Lord. నిరంతరాయంగా వారితో కూడా మీరుండండి. Lord, you be the head of every family. ప్రభువా, ప్రతి కుటుంబానికి మీరే యజమానిగా ఉండండి. The father of every family. ప్రతి కుటుంబానికి మీరే తండ్రిగా Let ఉండండి. provisions be given to them, Lord. వనరులు వారికి అనుగ్రహించబడును గాక ప్రభువా. No more lacking in their family life. ఇక మీద వారి కుటుంబ జీవితాల్లో కొదువ ఉండకూడదు. Financially also remember them and bless them, O God. ఆర్థికంగా కూడా వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Many are saying, అనేక మంది ఏమనుకుంటున్నారంటే, my family should be so religious and pious. నా కుటుంబం ఎంతో మత సంబంధమైన మర్యాదలు కలిగిందిగా ఉండాలి. Lord, build my home into a pious family. ప్రభువా, నా కుటుంబాన్ని చక్కని సాంప్రదాయబద్ధ కుటుంబంగా నిర్మాణం చేయండి. Mothers are crying like this. తల్లులు ఈ రీతిగా మొరపెడుతూ, The Lord is answering your prayers. ప్రభు మీ ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తున్నారు. The holiness is coming into your family. పరిశుద్ధత మీ కుటుంబంలోనికి వచ్చేస్తోంది. Thank you, Lord. వందనములు ప్రభువా. Lord, open the heavens ప్రభువా, పరలోకాన్ని తెరవజేయండి. and pour out your love upon them, మీ Lord. ప్రేమను వారి మీద కృమ్మరించండి ప్రభువా. Let your holiness rule their family, మీ Lord. పరిశుద్ధత వారి కుటుంబాన్ని పరిపాలనము చేయును No గాక. more divisions, ఇక Lord. మీద భేదాలు ఉండకూడదు. No more fights within them, ఇక Lord. మీద వారిలో వారికి పోరాటాలు ఉండకూడదు. No anger. ఆగ్రహం ఉండకూడదు. No pride. ఏ విధమైన అతిశయం ఉండకూడదు. Only love. కేవలం ప్రేమ. Only love. కేవలం ప్రేమ. The word Jesus should be in their mouth all the time, oh God. యేసు అనే వాక్ ఎప్పుడు వారితో కూడా వారి నోట ఉండాలి ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. According to your promise, you are remembering every family. మీ వాగ్దానం చొప్పున ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. You are building them, మీరు Lord, వారిని నిర్మాణం చేస్తున్నారు. into a palace. రాజభవనము వలె. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. In Jesus' name. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను.